బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే అది కేవలం టీఆర్ఎస్ వల్లే సాధ్యమన్నారు కేసీఆర్. గ్రేటర్ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో విపక్షాల మీద విరుచుకుపడ్డారు. విపక్షాల వల్ల జరిగేది ఒరిగేది ఏమీ లేదన్న ఆయన నిజమైన ప్రజాసేవకులెవరో ఓటర్లు గుర్తించాలని కోరారు. ఈ గుండెకాయలని మొండం ఇస్తామంటే తీసుకోవడానికి మేము తెలంగాణ ప్రజలం సిద్ధంగా లేము. ఖచ్చితంగా మాకు హైదరాబాద్తో కూడిన తెలంగాణనే రావాలని చెప్పడం జరిగింది. అందుకోసమే హైదరాబాద్తో కూడిన సర్వ హక్కులు తెలంగాణ ప్రజలకే హైదరాబాద్ మీద ఉండేటువంటి హైదరాబాదుతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం తీసుకోవడానికి 14.5 సంవత్సరాలు పట్టింది. మీ అందరికీ తెలుసు, ఒక దశలో ఇదే హైదరాబాద్ నగరంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండి 14F తీసుకొని వచ్చినారు. దాని మీద కరీంనగర్లో సిద్దిపేట సభలో అక్కడ జరిగిన సభలో నేను ప్రకటించి నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా. ఆమరణ దీక్షకు పూనుకొని 10-12 రోజులకు చావుకు సిద్ధంగా తయారైపోయినా. ఆ సమయంలో చాలా ఉద్యమం చెలరేగింది. ఇక్కడ గ్రామాలన్నీ యుద్ధరంగాలైనాయి. హైదరాబాద్ మొత్తం బ్రహ్మాండంగా పోరాటానికి వచ్చింది. తెలంగాణ విద్యార్థి మేధావులంతా పోరాటానికి వచ్చారు. ప్రజల యొక్క ఐకమత్యాన్ని చూసి ఆనాడున్న యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి ఆ రోజు తెలంగాణ ఇస్తామని ప్రకటించినారు. మన డబ్బులు మనకే మిగులుతున్నాయి కాబట్టి మన పేదలు, మన వృద్ధులు, మన వితంతువులు, మన వికలాంగులకు బ్రహ్మాండంగా 1500 రూపాయలు, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనిషికి 4 కిలోల బియ్యం ఇస్తే ఈరోజు 6 కిలోల బియ్యం మనం ఇచ్చుకుంటా ఉన్నాం. తెలంగాణ వచ్చిన ఫలితం ఇది. తెలంగాణ వచ్చినాడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే, మీరందరూ కూడా చూసినారు. ఆయన కట్టె పట్టుకొని టీవీలలో చూపించినాడు. తెలంగాణ వస్తే సింహం చీకటి అవుతుంది, కరెంటే ఉండదు, మీరు అంధకారమయమైపోతారని మాట్లాడినారు. ఇలా పరేడ్ గ్రౌండ్ చూస్తే జిగేలు అనే వెలుగులతో తెలంగాణ వెలిగిపోతా ఉన్నది. కరెంటు కోతలు లేని తెలంగాణ బ్రహ్మాండంగా కరెంటు అందిస్తూ ఉన్నదని నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక ఆయన ఢిల్లీకి వెళ్ళి నా దోస్తు వచ్చిండు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది. బేగంపేటలో ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి పోతున్నాం. పెద్ద వర్షం పడి ఆ మొత్తం దాని ముందర అంతా కారు మునిగిపోయేంత నీళ్ళు. ఆయన అడిగింది నన్ను, ఏమయ్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడితే హైటెక్ అంటాడు, మరి హైటెక్లో సిటీలో గిట్టెట్లున్నాయని అడిగిండు. నేను చెప్పిన హైటెక్ అంటే నీకు తెలియదు బాబు, హైదరాబాద్లో మా స్పెషల్ కార్లు ఉన్నాయి, వాన పడంగానే మా కార్లన్నీ బోట్లు అయిపోతాయని చెప్పిన, పడవలు అయిపోతాయని నేను చెప్పిన. ఇలా మొత్తం 50 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు మీ దగ్గరకు వచ్చి మీ గల్లి తిరిగిండ్రు, మీ సమస్యలు చూసిండ్రు, తెలుసుకున్నారు, మొత్తం క్రోడీకరణ చేసిండ్రు. అందరం కూడా మేము ముందు చెప్తా ఉన్నాం. నేను కంటున్నది ఒకటే కళ, ఆ కళ చేసి తీరుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము కానీ హైదరాబాదు ఒక విశ్వ నగరం కావాలి, అద్భుతమైన పట్టణం కావాలి, అమెరికాలో డల్లాస్ కంటే కూడా గొప్ప నగరం కావాలి. కేసీఆర్ ఏం చెప్పినా మొండోడు మీకు తెలుసు, ప్రాణం పోయినా సరే ఈ హైదరాబాద్ జంట నగరాలను బ్రహ్మాండంగా చేస్తానని మనవి చేస్తా ఉన్నా. మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా నాకు చెప్పిండ్రు, బ్రహ్మాండంగా వాళ్ళన్ని సమస్యలు కూడా ఆకలింపు చేసుకున్నారు. కాబట్టి ఆ ప్రకారం ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ కోసం ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా. నేను కేటీ రామారావు నా కొడుకు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు, కానీ హైదరాబాద్ ప్రచారం భుజాల మీద వేసుకొని మొత్తం గల్లీ తిరిగిండు. రేపు మున్సిపల్ పరిపాలన శాఖ నా దగ్గరనే ఉన్నది. ఆ శాఖ పిల్లోనికి ఇచ్చి హైదరాబాద్ నగరాన్ని అతని చేతులనే పెడతా మొత్తం తిరిగి తెలుసుకున్నాడు. కాబట్టి బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ